స్టూడెంట్స్, వెల్కమ్ టు రమణ్ రాజు ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు డిసెంబర్ 14 నుంచి ప్రారంభించబోయే గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్లో జాగ్రఫీ సబ్జెక్ట్ను గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే క్లాస్ ప్రారంభించబోయే ముందు మన ఈ ప్రోగ్రామ్ సంబంధించిన షెడ్యూల్డ్ వివరాలను మీకు ముందు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన ప్రోగ్రాంలో కంప్లీట్ సిలబస్ అనేది ఇక్కడ మీకు చెప్పడం వీలు కాదు, చెప్పడం కూడా జరగదు. ఎందుకంటే మీకున్న టైము కేవలం 1.5 మంతే కాబట్టి 1.5 మంత్లో మీకు సిలబస్లో ఇచ్చిన మొత్తం అన్ని టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదు, సాధ్యం కూడా కాదు. అయితే ఇక్కడ రేపు గ్రూప్ 1 మెయిన్స్ రాయబోయే యాస్పిరెంట్స్ అందరికీ కూడా సులభంగా ఉండేందుకు ప్లస్ ఎగ్జామ్లో మీరు రాయవలసినటువంటి 5 క్వశ్చన్లకు సమాధానం వ్రాసే విధంగా నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో జాగ్రఫీ సబ్జెక్ట్ మీద ఉన్న అవగాహనను బేస్ చేసుకొని ప్రతి యూనిట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎన్నుకొని ఆ టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, సో ఆ క్వశ్చన్స్కు 10 నిమిషాల్లో మీరు రాయవలసినటువంటి ఆన్సర్ యొక్క లెంగ్త్ ఎంతవరకు ఉండాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన ఆన్సర్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆన్సర్ను కంప్లీట్గా మళ్ళీ మీరు వీడియోను చూస్తూ కంప్లీట్గా దాన్ని మీరు రాసుకోవచ్చు. మొత్తం 5 యూనిట్ల నుంచి 40 క్వశ్చన్స్ మరియు వాటికి సంబంధించిన ఆన్సర్స్ను మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నోట్స్ డిక్టేట్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ విషయం ఏంటంటే మన కోర్స్ ఫీజు 2100. సో మొత్తం 5 యూనిట్ల నుంచి 40 క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఆన్సర్స్ను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ను రాసుకునే విధంగా స్లోగా మీకు చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ను వివరించడం జరుగుతుంది. సో కాబట్టి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లోని క్లాసెస్ అనేవి మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మనం సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ని గురించి చెప్పుకుంటాము. అందులో ఏ టాపిక్స్ మీద ఏ రకాలైనటువంటి ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, సో వాటికి ఆన్సర్ అనేది ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మనం దీంతో ప్రారంభించడం జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ యూనిట్లో మీకు ఇచ్చిన సిలబస్లో భారతదేశంలోను మరియు ఆంధ్రప్రదేశ్లోను ప్రధాన భూస్వరూపాలను గురించి ఇచ్చాడు. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వచ్చి భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని ప్రధాన భూస్వరూపాలు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. ఇక్కడ ప్రధాన భూస్వరూపాలని వేటిని పిలుస్తామంటే భూ ఉపరితల దృశ్యంపై ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భౌగోళిక స్వరూపాలని ప్రధాన భూస్వరూపాలుగా పిలుస్తాం. ఇక్కడ ల్యాండ్ ఫామ్స్నే ఇంకొక పేరుతో ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అని కూడా పిలవచ్చు, లేదా ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అని కూడా పిలవచ్చు. నైసర్గిక స్వరూపాలు లేదా నైసర్గిక విభాగాలు లేదా ప్రధాన భూస్వరూపాలన్నా కూడా ఒక్కటే. సో 329 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం కలిగినటువంటి భారతదేశ భూభాగాన్ని నైసర్గికంగా 4 ప్రధాన భాగాలుగా, అంటే అనేక మంది జాగ్రఫర్స్
భూగోళ శాస్త్రవేత్తలు నైసర్గికంగా దేశ భూభాగాన్ని కొంతమంది 4 ప్రధాన భాగాలుగా, మరికొంతమంది 5 భాగాలుగా, ఇంకొంతమంది 6 భాగాలుగా విభజిస్తారు. బట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ప్రధాన భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి వచ్చి హిమాలయ వ్యవస్థ, హిమాలయాలు. 2 గంగా సింధు మైదాన ప్రాంతం, సింధు మైదాన ప్రాంతం. గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం, గంగా సింధు బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం. బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం. మూడవది ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులార్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా, ద్వీపకల్ప పీఠభూమి. నాలుగవది తీర మైదానాలు, కోస్టల్ ప్లేన్స్, తీర మైదానాలు, కోస్టల్ ప్లేన్స్. సో ఈ విధంగా ఈ భారతదేశ భూభాగంలోని ప్రధాన భూస్వరూపాలను గురించి మనకు ఎగ్జామ్లో ఫస్ట్ యూనిట్లో కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 80% ఈ ఏరియాలోనూ ఈ ప్రధానమైనటువంటి ఈ భూస్వరూపాల గురించి, ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్ గురించే మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ హిమాలయన్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ గురించి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది హిమాలయ ఫిజియోగ్రాఫిక్ డివిజన్, హిమాలయ నైసర్గిక విభాగాన్ని గురించి మొత్తం 5 రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, దానికి ఆన్సర్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో నోట్ డౌన్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హిమాలయాల ఆవిర్భావాన్ని గురించి వివరించే భూ అభినీతి సిద్ధాంతాన్ని గురించి పేర్కొను. రిపీట్ అగైన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఫస్ట్ క్వశ్చన్ హిమాలయ పర్వతోద్భవాన్ని గురించి వివరించే భూ అభినీతి సిద్ధాంతాన్ని గూర్చి వివరింపు. Explain the Himalayan orogeny, as per the geosyncline theory. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. అంటే హిమాలయాల పర్వతోద్భవాన్ని గురించి వివిధ సిద్ధాంతాలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ సిద్ధాంతాలన్నింటిలో అత్యంత శాస్త్రీయమైన సిద్ధాంతాలుగా రెండింటిని పేర్కొనడం జరిగింది. అవి ఒకటి భూ అభినీతి సిద్ధాంతము, సో దీన్ని జియోసింక్లైన్ థియరీ అంటాం.
రెండవది పలక విరూపక సిద్ధాంతం. పలక విరూపక సిద్ధాంతం. జియోసింక్లైన్ థియరీ అంటే భూ అభినీతి సిద్ధాంతము అంటే ఏంది, ప్లస్ హిమాలయ ఆవిర్భావాన్ని ఏ విధంగా వివరిస్తోంది, ఏ ప్రిన్సిపుల్స్ను ఏ అజంప్షన్స్ను బేస్ చేసుకొని ఏ ఊహాజనితమైన సిద్ధాంతాల ప్రాతిపదికన హిమాలయ ఆవిర్భావం ఈ ప్రాసెస్లో జరిగిందని, ప్లస్ హిమాలయాల ఆవిర్భావం ఇంకనూ జరుగుతూ ఉందా లేదా దానికి సంబంధించిన ఎవిడెన్సెస్. సో ఈ యాంగిల్లో మనం దీనికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ అన్నాడు, వివరింపుము అన్నాడు. ఎక్స్ప్లెయిన్ అంటే మనం రాయబోయే ఆన్సర్లో ఎక్కడైనా ఆల్రెడీ మీకు తెలుసు, ఎనీ ఆన్సర్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 స్టెప్స్. ఏ క్వశ్చన్కైనా మనం జవాబు రాసేటప్పుడు ఆ సమాధానాన్ని 3 స్టెప్స్లో రాసినట్లయితే అది సైంటిఫిక్గా ఉంటుంది, అది క్లియర్గా ఉంటుంది. సో ఆ 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్లో ఆ ఇంట్రడక్షన్ రాయాలి. అంటే ఇంట్రడక్షన్లో ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద హిమాలయాస్. అంటే హిమాలయాల యొక్క ఉనికి, హిమాలయాల యొక్క లొకేషను, సో దానికి సంబంధించిన బేసిక్ కంటెంట్ ఏంది అనేది ఇంట్రడక్షన్లో మనం రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ దానికి సంబంధించిన కనెక్టింగ్ పాయింట్ను నెక్స్ట్ రాయాలి. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లో కనెక్టింగ్ పాయింట్ దేనికి సంబంధించిందంటే జియోసింక్లైనస్ థియరీ. సో ఈ జియోసింక్లైన్ థియరీ అనేది హిమాలయ ఆవిర్భావాన్ని వివరిస్తుంది. సో అందులో ఆ జియోసింక్లైన్ అంటే ఏంది, అంటే భూ అభినీతి అంటే ఏంది, ఎవరు దాన్ని ప్రతిపాదించారు, ఎవరు సిద్ధాంతాన్ని బలపరిచారు, దానికి సంబంధించిన వివరాలు అనేది కనెక్టింగ్ పాయింట్గా, అంటే హిమాలయ నిర్వచనము దానికి సంబంధించిన లక్షణాల గురించి ఫస్ట్ రాసినప్పుడు దాని కనెక్టింగ్ పాయింట్గా దీన్ని వివరించుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ వన్, బాడీ పార్ట్. బాడీ పార్ట్లో ఈ జియోసింక్లైనస్ థియరీ ఏ ప్రిన్సిపుల్స్, ఏ అజంప్షన్స్ని ఆధారంగా చేసుకొని ఏ రూపంలో హిమాలయాలు ఆవిర్భవించాయి, దానికి సంబంధించిన ఈ సిద్ధాంతం చెప్పిన వివరాలను బాడీ పార్ట్లో రాస్తాం. ఇంకా కన్క్లూజన్ అంటే ఇక్కడ కన్క్లూజన్ ఏమీ ఉండదు. థియరీస్కు, జాగ్రఫీలో ఈ థియరీస్ సంబంధించి సైంటిఫిక్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి కన్క్లూజన్స్ ఏమి ఉండవు. కాకుండా ఇక్కడ వే ఫార్వర్డ్లో ఆ సిద్ధాంతంలో వాస్తవికత ఎంతవరకు దాన్ని ఆమోదించవచ్చు, సిద్ధాంతంలో ఇంకా ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, లేదా ఆ సిద్ధాంతం హిమాలయ ఆవిర్భావాన్ని గురించి వివరించి ఆ సిద్ధాంతంలోని మెయిన్ ఆ సిద్ధాంతం సూచించినటువంటి ఆ భావనలకు సపోర్టివ్గా ప్రస్తుతం హిమాలయన్ స్ట్రక్చర్కి సంబంధించి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయనేది వే ఫార్వర్డ్గా మనం థర్డ్ పార్ట్లో ఆన్సర్ రాయడం జరుగుతుంది. ఇది దీనికి రాయవలసినటువంటి ఆన్సర్. ఇప్పుడు టేక్ డౌన్ ద నోట్స్. మీరు రాసే ఆన్సర్ ఎలా ఉండాలో నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ క్వశ్చన్ హిమాలయ ఆవిర్భావాన్ని భూ అభినీతి సిద్ధాంతపరంగా వివరించుము అనే దానికి మీ ఆన్సర్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇందాకే చెప్పాను, హిమాలయ పర్వతాల యొక్క ఎక్స్టెంట్ దాని గురించి సింపుల్గా 2-3 లైన్స్లో రాయాలి. ఎలా అంటే, హిమాలయ వ్యవస్థ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది మరియు ఉత్కృష్టమైన పర్వత వ్యవస్థ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది మరియు ఉత్కృష్టమైన పర్వత వ్యవస్థ. ఇవి మొత్తం దేశ భూభాగంలో 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి పశ్చిమాన ఇండస్ గార్జ్ నుంచి తూర్పున బ్రహ్మపుత్ర గార్జ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత నవీన ముడుత పర్వతాలు. అంటే హిమాలయాలు ఏ ఏజ్లో ఏర్పడ్డాయి, వాటి ఎక్స్టెంట్ ఎంత, వాటి ప్రత్యేక లక్షణం ఏంది అనేది ఇక్కడ మీరు ఇంట్రొడక్షన్లో మీరు రాశారు. నెక్స్ట్ దానికి కనెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఏం రాయాలంటే, క్వశ్చన్లో మీకు హిమాలయ ఆవిర్భావాన్ని గురించి వివరించే భూ అభినీతి సిద్ధాంతాన్ని గురించి ఇచ్చాడు. అందువల్ల ఆ భూ అభినీతి జియోసింక్లైన్ అంటే ఏంటంటే,
అంటే ఏందో మనం ఇక్కడ డెఫినేషన్ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్గా రాసుకోవాలి, లేదా సెకండ్ పారాగ్రాఫ్లో మీరు రాసుకోవచ్చు. సో భూ అవినీతి అంటే ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి నదుల ద్వారా రవాణా చేయబడే శిథిల పదార్థాలు ఏదైనా ఒక ప్రాంతంలో నిక్షేపించబడడం వల్ల, రిపీట్ అగైన్, వేల సంవత్సరాల నుంచి నదుల ద్వారా రవాణా కాబడే శిథిల పదార్థాలు ఏదైనా ఒక ప్రాంతంలో నిక్షేపించబడినప్పుడు ఆ నిక్షేపాలు కలుగజేసే ఒత్తిడి కారణంగా ఆ భూభాగం కృంగిపోగా ఏర్పడిన లోతైన పొడవైన వెడల్పైన భూభాగాలని భూ అవినీతులు అని పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్లో ఈ భూ అవినీతి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో మీరు మెన్షన్ రాయాలి. భూ అవినీతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఒక ఆయన పేరు ఓహెచ్కే స్పేట్, ఇంకొక ఆయన పేరు డిపి వాడిగా. సో ఈ భూ అవినీతి సిద్ధాంతాన్ని వీళ్ళిద్దరూ ప్రతిపాదించగా ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన శాస్త్రవేత్తలు ఒక ఆయన పేరు ఆర్గాండ్, ఒక ఆయన పేరు కోబెర్, ఇంకొక ఆయన పేరు సూయస్. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వారిలో ముఖ్యులుగా చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏ ప్రిన్సిపల్స్ను బేస్ చేసుకొని వాడియా మరియు స్పేట్ అనే జియాలజిస్టులు ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు అంటే ముఖ్యంగా వెజ్నర్ నెక్స్ట్ పాయింట్లో ఇది రాయాలి. భూ అవినీతి సిద్ధాంతము వెజ్నర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతంలోని సూత్రాల ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు హిమాలయాల యొక్క లొకేషను, క్యారెక్టర్ను గురించి, దాన్ని ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆధారంగా అంటే భూ అవినీతి నిర్వచనము ప్లస్ భూ అవినీతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఇక్కడిపైకి మీకు 30 words వచ్చేసింది. నెక్స్ట్ ఆ భూ అవినీతి సిద్ధాంతం దాని గురించి బాడీ పార్ట్లో మీరు రాయాలి. బాడీ పార్ట్లో ఏం రాయాలంటే దాదాపు 2000 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియా భూభాగము అంగారా మరియు గోండ్వానా భూఖండాలుగా పగిలిపోవడం లేదా విడిపోవడం జరిగింది. వీటి రెండింటి మధ్య టెథిస్ అనే భూ అవినీతి ఏర్పడింది. అంటే జియోసింక్లైన్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ సెడిమెంట్స్తో అయినా నిండి ఉండవచ్చు, లేదా వాటర్తో అయినా నిండి ఉండవచ్చు. జియోసింక్లైన్ ఫిల్డ్ విత్ ఐదర్ ద సెడిమెంట్స్ ఆర్ ద వాటర్. అంటే భూ అవినీతి అనేది శిథిలాలతో కానీ లేదా నీటితో కానీ నిండి ఉండవచ్చు. అందుకే ఇక్కడ టెథిస్ సముద్రాన్ని మనం ఏమంటున్నాం, టెథిస్ జియోసింక్లైన్. అంటే టెథిస్ జియోసింక్లైన్నే ఇక్కడ టెథిస్ సీ
టెథిస్ సముద్రము అంటున్నాం ఏర్పడింది. అనగా కంటిన్యూషన్, అనగా ప్రస్తుతం ఉన్న హిమాలయ ప్రాంతంలో 180 మిలియన్ల సంవత్సరాల క్రితము 180 మిలియన్ల సంవత్సరాల క్రితము ప్రస్తుతం ఉన్న ఐరోపా నుంచి వాయువ్య చైనా వరకు టెథిస్ భూ అవినీతి చుట్టి ఉండేది. నెక్స్ట్ పాయింట్ లేదా పేరాగ్రాఫ్గా మీరు రాసుకోవచ్చు. అంగారా మరియు గోండ్వానా భూభాగాల నుండి క్రమక్షయము చెందిన టన్నుల కొద్దీ శిథిల పదార్థాలు భూ అవినీతిలో నిక్షేపించబడుట వలన మరియు అది కలుగజేసే ఒత్తిడి కారణంగా భూ అవినీతి కృంగిపోవడం ప్రారంభమైంది. ప్రారంభమైందని అక్కడ మీరు ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ చూపించవచ్చు. జస్ట్ ఇది 1 సెకండ్ కూడా పట్టదు. జస్ట్ ఇదంతా డిపాజిషన్. సో ఈ డిపాజిషన్ కారణంగా ఈ ప్రాంతం అంతా ఇక్కడ ఏర్పడే స్ట్రెస్ కారణంగా ఈ భూభాగం అంతా ఇలా ఒత్తిడికి లోనై ఈ విధంగా ఫామ్ అయింది. సో లైక్ దిస్, ఇది భూ అవినీతి. సో ద జియోసింక్లైన్ ఐదర్ ఫిల్డ్ విత్ ద సెడిమెంట్స్ ఆర్ వాటర్. భూ అవినీతులు నీటితో కానీ శిథిల పదార్థాలతో కానీ నిండి ఉంటాయి. దిస్ ఈజ్ ద జియో. నెక్స్ట్ పాయింట్ రాయండి. క్రిటేషియన్ కాలంలో గోండ్వానా మరియు అంగారా భూభాగాలు మరింత దగ్గరగా కదలటం వలన, సిహియర్ గోండ్వానా, ఇది అంగారా. సో గోండ్వానా అంగారా భూభాగాలు క్రిటేషియన్ పీరియడ్లో మరింత దగ్గరగా కదలడం వల్ల, ఎదురెదురు దిశల్లో గోండ్వానా అంగారా ఎదురు దిశలో కదలడం వల్ల టెథిస్ సముద్రంలోని శిథిలాలు మరింత ఒత్తిడికి లోనై ఊర్ధ్వముఖంగా కదలడంతో హిమాలయాల ఆవిర్భావము క్రింద తెలిపిన 3 దశల్లో కొనసాగింది. అందులో నెక్స్ట్ వన్ ఫస్ట్ స్టేజ్ ఏ జియలాజికల్ పీరియడ్లో కొనసాగిందంటే హిమాలయాల యొక్క ఆవిర్భావంలో ఫస్ట్ స్టేజ్ ఏది జియలాజికల్ పీరియడ్లో కొనసాగిందంటే ఇయోసిన్. రాసుకోండి, ఫస్ట్ స్టేజ్ అని పెట్టి నెక్స్ట్ పాయింట్ రాయండి, దాంట్లో ఒక పాయింట్గా రాయండి. ఇయోసిన్ కాలంలో అనగా దాదాపు 68 మిలియన్ల సంవత్సరాల క్రితం హిమాద్రి పర్వత శ్రేణి ప్రస్తుత స్థితికి ఆవిర్భవించడం జరిగింది. నెక్స్ట్ కింద సెకండ్
సెకండ్ స్టేజ్లో మియోసీన్ కాలంలో అనగా 45 మిలియన్ల సంవత్సరాల క్రితము హిమాచల్ శ్రేణి ఏర్పడింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ప్లియోసీన్ కాలంలో అనగా 1 to 5 మిలియన్ ఇయర్స్ 1.5 మిలియన్ల సంవత్సరాల క్రితం, మీకు అక్కడ 20 to 25 అని చెప్పాను ఎక్స్ప్లెనేషన్లో, మేక్ ఇట్ కరెక్ట్. 1.5 మిలియన్ల సంవత్సరాల క్రితం, ఐ రిపీట్ అగైన్, ప్లియోసీన్ కాలంలో అనగా 1.5 మిలియన్ల సంవత్సరాల క్రితము ప్రస్తుతం ఉన్న శివాలిక్ శ్రేణుల ఆవిర్భావం జరిగింది. సో ఈ విధంగా టెథిస్ భూ అభినీతి నుంచి ఈ 3 దశల్లో ఆయా భౌమ కాలాల్లో హిమాలయ వ్యవస్థ ఆవిర్భావము ప్రస్తుత స్థితికి కొనసాగింది అని జియోసింక్లైన్ థియరీ వివరిస్తుంది. అయితే హిమాలయ ఆవిర్భావము ఇంతటితో ఆగిపోలేదు, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పైన తెలిపిన 3 దశల్లో హిమాలయ ఆవిర్భావం ప్రస్తుత స్థితికి కొనసాగింది. అయితే ఇది ఇంతటితో ఆగిపోలేదు, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని క్రింది ఆధారాలతో మనం చెప్పవచ్చు అని చెప్పి, అందులో ఆ ఆధారాల్లో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, భారత ద్వీపకల్ప పలకము ఉత్తరానికి చెలించేటప్పుడు వాయువ్య ప్రాంతంలోని ఆరావళి పర్వతాలు, ఈశాన్య ప్రాంతంలోని శివాలిక్ శ్రేణులు టెథిస్ సముద్రంపై బలమైన ఒత్తిడిని కలుగజేయడం వలన హిమాలయాల యొక్క దక్షిణం వైపు ఉన్న భూతలము కుంభాకార ఉపరితల వాలును కలిగి ఉంది. అంటే స్టిల్ హిమాలయ షేపింగ్ దేర్ షేప్ బికాజ్ డ్యూ టు ద కంటిన్యూస్ నార్త్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా. అంటే పెనిన్సులర్ ప్లాట్యూ రీజియన్ ఇంకా ఉత్తర దిశలో కదులుతూ ఉన్నందువల్లనే హిమాలయాల ఆవిర్భావం ఆగిపోలేదు, ఇప్పటికీ కొనసాగుతుంది. దీనికి ఉదాహరణే హిమాలయాల యొక్క దక్షిణ వాలు యొక్క కుంభాకార తలం భారతదేశం వైపు వాలి ఉండడం అనేది నిదర్శనం. ఓకే, సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. హిమాలయ పర్వత మాలోద్భవము ఇంకనూ ఆగిపోలేదు, అనగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కారణం భారత ద్వీపకల్ప పలకం నిరంతరము ఉత్తర దిశలో కదలడమే. ఉదాహరణకు గాడ్విన్ ఆస్టిన్ అభిప్రాయం ప్రకారము హిమాలయాల సగటు ఎత్తు ఒకప్పుడు 2440 మీటర్లు ఉండగా ప్రస్తుతం అది 3050 మీటర్ల ఎత్తుకు పరిణామం చెందింది. నెక్స్ట్ పాయింట్, హిమాలయాల
ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉండడం అనేది, హిమాలయాల్లో తరచూ భూకంపాలు సంభవించడం అనేది హిమాలయ పర్వతోద్భవము ఇంకనూ హిమాలయ పర్వతోద్భవం ఇంకనూ జరుగుతోందని సూచిస్తోంది. సో ఈ విధంగా ఈ 3 ఆధారాల ద్వారా హిమాలయ ఆవిర్భావం ఇంకా ఆగిపోలేదు, ఇంకనూ కొనసాగుతూనే ఉందని మనం చెప్పవచ్చు. ఇది భూ అవినీతి సిద్ధాంతము హిమాలయాల ఆవిర్భావాన్ని ఎలా వివరిస్తుంది అనే దానికి మీరు రాయవలసినటువంటి ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.